నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన వంటింటి చిట్కాలో మన వ్యూయర్స్ కోసం ఏ విధమైనటువంటి హోమ్ రెమెడీ చూపించబోతున్నాం? సో చాలామంది సఫర్ అయ్యేటువంటి అత్యంత సౌందర్య సమస్య గ్రే హెయిర్ అమ్మా. ఎస్ సార్. సో గ్రే హెయిర్ అనేసరికి ఈ మధ్య కాలంలో చిన్న వయసు నుంచే మరి చిన్నపిల్లలు కూడా ఈ బాలనెరుపు అంటారమ్మా. ఈ బాలనెరుపు సమస్య చిన్నపిల్లలు వస్తుంది, తర్వాత యువకుల్లో కూడా ఈ సమస్య వస్తుంది. సో ఈ బాలనెరుపు లేకపోతే యువకుల్లో వచ్చేటువంటి ఈ యొక్క హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఏదైతే ఉందో ఈ యొక్క సమస్య కోసము వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. రకరకాల హెయిర్ డైస్ వాడుతుంటారు. హెయిర్ డైస్ వల్ల కృత్రిమంగా తయారు చేసినటువంటి హెయిర్ డైస్ వల్ల పడకపోవడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. చర్మం నల్లగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి. ఇలా వివిధ రకాలైన ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కొంతమందికి అయితే ఈ తెల్ల మచ్చల సమస్య కూడా వస్తుందమ్మా హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల. మా నిత్య జీవితంలో మా ప్రాక్టీస్ లో ఎంతో మందిని చూస్తుంటామా. సో కాబట్టి ఈ నేపథ్యంలో మరి సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఆహార ఔషధాలు ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఈ గ్రే హెయిర్ నుంచి బయటపడవచ్చుమా. నేను ఇంత ఉపద్ఘాతం చెప్పేసరికి చాలా మంది మరి సార్ వాడుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా మంది సందేహపడుతున్నారమ్మా. నిజంగా చెప్పాలంటే నాకు అవసరం లేదు, ఆ సౌందర్య కాంక్ష లేదు. మరి నేనేదో నీట్ గా తయారు చేసేసుకొని హెయిర్స్ అంతా బ్లాక్ చేసుకోవాలని అభిప్రాయం అయితే నాకు లేదు. సో ఇష్టం అమ్మా. కొంతమంది ఏమంటే పెద్ద వయసు వచ్చినప్పటికీ వాళ్ళ సౌందర్య కాంక్ష ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు వాడుకోవచ్చు. జనరల్గా అయితే ఒక వయసు వచ్చిన తర్వాత అలాంటి అవసరం లేదు. సో అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. మరి లేనటువంటి వాళ్ళు చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కువ మంది ఈ యొక్క సమస్యతో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు అమ్మా. అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. చెప్తానమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే దాదాపు ఈ 35 సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి చెప్పిన తర్వాత వాళ్ళు వాడేసి వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మన ప్రేక్షకుల కోసం మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి, మంచి రెమెడీ అడిగారు కాబట్టి అది చేసి చూపిస్తాం. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలమ్మా, ముందు పదార్థాల పేర్లు చెప్తానమ్మా, తర్వాత తయారు చేసేటువంటి విధానం కూడా తయారు చేసి చూపిస్తాం. సో దీనికి బీట్రూట్ గడ్డలు అవసరమవుతాయమ్మా. బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. సో బీట్రూట్ గడ్డలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ బీట్రూట్ గడ్డలు ఈ హెయిర్ డైగా వెంట్రుకలని నల్లబరిచేందుకు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. సో రెండవది వచ్చేసి ఉసిరిక పొడి. సో సంవత్సరం అంతా కూడా మనకు ఎండిపోయినటువంటి ఉసిరిక పెచ్చులు మార్కెట్ లో దొరుకుతాయి. మరి కార్తీక మాసంలో అయితే ఇంకా కొన్ని ఇతర రోజుల్లో ఫ్రూట్ కూడా దొరుకుతుందమ్మా. సో మనకు మనసుంటే మార్గం ఉంది, మెడిసిన్ అయితే దొరుకుతుంది. సో అమ్ల పౌడర్ అంటారమ్మా, ఇది ఒకటి అవసరం అవుతుంది. రెండవది వచ్చేసి గోరింటాకు పొడి. సో హెన్నా, వెరీ గుడ్, హెన్నా పొడి. సో చాలా మంది ఏం చేస్తారంటమ్మా, తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి ఆ గోరింటాకు పొడి తెచ్చుకుంటారు. ఆ గోరింటాకు పొడిలో కూడా అనేక రకాల కెమికల్స్ కలిపేసి విక్రయిస్తున్నారమ్మా. కాబట్టి తెలిసిన వారి ద్వారా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి గోరింటాకు పొడి తెచ్చుకుని వాడు కూడా మంచిది. లేని పక్షంలో మరి గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట గోరింట చెట్టు దొరుకుతుందమ్మా. మనసుంటే మార్గం ఉంది కాబట్టి గోరింట ఆకులు తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టి ఎండబెట్టేసేసి పౌడర్ చేసుకోవడం మరీ మంచిది. సో ఎలా వీలైతే అలాగ మాత్రం మంచి ఒరిజినల్ గోరింటాకు పొడి దీనికి అవసరమ్మా. సో మూడవది వచ్చేసి నీలి ఆకు పొడి. దీన్నే ఇండిగో పౌడర్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. ఇది కూడా మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క నీలి ఆకు పొడి తెచ్చుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. సో కేవలము ఈ పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క హెయిర్ ప్యాక్ అంటే గ్రే హెయిర్ తగ్గేందుకు బ్రహ్మాండమైన ప్యాక్ తయారు చేసుకొని వాడుకోవచ్చుమా. సో బీట్రూట్ గడ్డలను బాగా శుభ్రం చేసేసి అమ్మా చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసుకోవడం వల్ల ఈ విధంగా బీట్రూట్ రసం తయారవుతుందమ్మా. సో ఈ బీట్రూట్ గడ్డల రసము ఒక 100 ml తీసుకోవాలమ్మా. అప్రాక్సిమేట్గా చెప్తున్నామా, 100 ml బీట్రూట్ రసం అంటే ఈ గ్లాస్లో సగం వరకు వాడుకోవచ్చు. సగం సరిపోతుందమ్మా, సగం. సో బీట్రూట్ రసము ఈ విధంగా ఇంచుమించు ఒక 100 ml ఈ విధంగా బీట్రూట్ రసం తీసుకున్నప్పుడు అందులో ఉసిరిక పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే 2 టీ స్పూన్లమ్మా. ఆ విధంగా 1 టీ స్పూను 2 టీ స్పూన్లు అప్రాక్సిమేట్గా వేసుకుంటే సరిపోతుందమ్మా. అట్లే ఇదే పద్ధతిలో ఈ యొక్క గోరింటాకు పొడి కూడా తీసుకోవాలమ్మా. గోరింటాకు పొడి కూడా కొద్దిగా అయితే సరిపోతుంది, అంత కూడా అవసరం లేదు. 2 టీ స్పూన్లు 10 grams వస్తే సరిపోతుంది, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అదేవిధంగా మూడవ పదార్థంగా నీలి ఆకు పొడి అమ్మా. నీలి ఆకు పొడి కూడా ఒక 2 టీ స్పూన్లు అంటే 10 grams అమ్మా. సో మనం ఏం చేసామమ్మా, ఇప్పుడు
100 ml ఈ యొక్క బీట్రూట్ రసం తీసుకున్నాము. 100 ml బీట్రూట్ రసంలో 10 grams అంటే 2 teaspoons ఉసిరిక పొడి, 2 teaspoons ఈ యొక్క గోరింటాకు పొడి, 2 teaspoons నీలియాకు పొడి. ఈ 3 పదార్థాలు బాగా 100 ml ఆ యొక్క బీట్రూట్ రసంలో కరిగేటట్టు బాగా కలిపేసేయాలమ్మా. 1 నిమిషము లేదా 2 నిమిషాలు లేదా 3 నిమిషాలైనా బాగా కలిసేంత వరకు బాగా ఆ పదార్థం అంతా బాగా కలిపేసేయాలన్నమాట. ఈ బీట్రూట్ గడ్డల రసంలో ఈ వెంట్రుకలు నల్లబరిచేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి, అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉసిరికలో కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయమ్మా వెంట్రుకలు నల్లబరిచేందుకు. దీంతో పాటు మరి ఈ యొక్క గోరింటాకులో ఆ యొక్క గుణాలు ఉన్నాయి. అదేవిధంగా నీలియాకు పొడిలో ఇలాంటి గుణాలు ఉన్నాయి. సో ఈ 4 పదార్థాలు కలవడం వల్ల, ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, సమర్థవంతంగా, వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంటుంది. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. చూసారు కదమ్మా, బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్. ఈ రెండు సరిపోతాయా అనుకున్నాను సార్, చక్కగా సెట్ అయిపోయింది. 100 ml బీట్రూట్ జ్యూస్ కి మనం తీసుకున్న 10 grams అనేవి చాలా బాగా పర్ఫెక్ట్ గా మిక్చర్ వచ్చింది. హెయిర్ కి చాలా చక్కగా పడుతుంది. ఎగ్జాక్ట్లీ వచ్చిందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క హెయిర్ ప్యాక్ నమ్మా వారంలో 2 సార్లు అమ్మా. ప్రతిసారి కూడా ఫ్రెష్ గా ఈ విధంగా తయారు చేసుకోవాలమ్మా. వారంలో 2 సార్లు మొత్తం హెడ్ అంతా, ఒకవేళ హెయిర్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ రేషియోలో ఎక్కువ తయారు చేసుకోవచ్చు. సో కొంచెం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ, రేషియో మాత్రం ఇదే. ఈ విధంగా సరిపోతుంది. ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా. ఈ కాన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. సో మొత్తం అప్లై చేసేసి ఈవెన్ స్కాల్ప్ కూడా అప్లై చేయాలమ్మా. సో తల మీద చర్మాన్ని కూడా అప్లై చేయాలి, వెంట్రుకలకు అప్లై చేయాలి. రాత్రంతా ఉంచుకొని మరుసటి రోజు మామూలు నీళ్ళతో కడిగేసేయాలమ్మా. నెక్స్ట్ డే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో షాంపూ కానీ ఇలాంటివి వాడకూడదు. కేవలం మామూలు నీళ్ళతో కడిగేసేయాలి. తర్వాత రోజు 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అవసరమైతే మళ్ళీ మనం షాంపూతో స్నానం చేయొచ్చు. సో ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే కొత్తలో కొన్నాళ్ల పాటు వారంలో 2 సార్లు ఈ విధంగా రాత్రి అప్లై చేసేయడము, పొద్దున్నే మామూలుగా స్నానం చేయడము. సబ్బులు కానీ షాంపూలు కానీ ఎలాంటివి వాడకుండా కేవలము ప్లెయిన్ వాటర్ తో అట్లా వారంలో 2 సార్లు కొన్నాళ్ల పాటు చేసేసి తర్వాత ఇక సమస్య తీవ్రత తగ్గే కొద్దీ వారంలో ఒకసారి చేయాలి. తర్వాత మళ్ళీ 15 రోజులు ఒకసారి చేస్తే సరిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో చూసారు కదా, మరి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నట్టే, దట్టు హెయిర్ ఫాల్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది వాడిన తర్వాత మీ రిజల్ట్స్ అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేస్తే ఆ వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాము. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.